ఈ ఏడాది తెలంగాణలో యాసంగి వరి పైరు రకరకాల సమస్యల బారిన పడింది. చాలా చోట్ల పైరు ఎదగలేక ఎర్రబారుతోంది. దీనికి పలు రకాల కారణాలున్నా సల్ఫైడ్ ఇంజూరీ కూడా ఒక కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకులు పసుపు రంగుగా మారడం, మొక్కలు ఎండిపోవడం, పొలమంతా బుడగలుగా ఏర్పడి కుళ్ళిన కోడిగుడ్ల వాసన రావడం వంటి సమస్యలు పైరులో కనబడుతూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలు వరిలో సల్ఫైడ్ విష ప్రభావం ఏర్పడడానికి గల కారణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. యాసంగి వరి పండించే ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ సల్ఫేట్ రూపంలో ఉండే సల్ఫర్ అనేది సల్ఫైడ్ రూపంలోకి మారి వరి పొలం అంతా ఎర్రగా మారటం, మొక్కలు చనిపోవడం అనేది చాలా ప్రాంతాల్లో గమనించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం కనుక చూసినట్లయితే వానాకాలం వరి తర్వాత యాసంగి కూడా వరి పండించే ప్రాంతాల్లో, నీరు అధికంగా ఉండే ప్రాంతాల్లో, ముఖ్యంగా కాలువల కింద చెరువుల కింద వరి పండించే ప్రాంతాల్లో ఈ సల్ఫైడ్ రూపంలో ఉండే సల్ఫర్ అనేది ఈ మొక్కకు యొక్క దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎక్కడైతే ఈ సల్ఫర్ అధికంగా ఉండే రసాయన ఎరువులు వాడటం, దాంతోపాటు నీరు అధికంగా ఉండటం, ఇట్లాంటి కండిషన్లో వేరు వ్యవస్థకు ఆక్సిజన్ అనేది సరిగా అందకపోవడం వల్ల ఈ యొక్క ఎనరోబిక్ కండిషన్ అనేది ఏర్పడి ఈ కండిషన్లో మనం అందించే సల్ఫేట్ రూపంలోని గంధకం అనేది సల్ఫైడ్ రూపంలోని గంధకంగా మారి ఈ యొక్క మొక్కకు అనేది దుష్ప్రభావం అనేది కలిగిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో రైతులందరూ కూడా వరి పంటకు 20-20-0-13 అనే గంధకం కలిగిన రసాయన ఎరువు అధికంగా వాడుతూ ఉన్నారు. దాంతోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ అమోనియం సల్ఫేట్ లాంటి రసాయన ఎరువులను కూడా అధికంగా వాడుతూ ఉన్నారు. సో ఇలాంటి రసాయన ఎరువులు వాడినప్పుడు ఈ యొక్క గంధకం యొక్క ప్రభావం సల్ఫైడ్ రూపంలో కనబడతా ఉంది. దీంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే ఈ 20-20-0-13 అనే రసాయన ఎరువు, కాంప్లెక్స్ ఎరువు ముఖ్యంగా నూనె గింజల పంటల గురించి తయారు చేయడం జరిగింది. నూనె గింజల పంటల్లో నూనె ఉత్పత్తి అధికంగా రావడం కొరకు తయారు చేయబడి వాటి కొరకు సిఫారసు చేయబడిన రసాయన ఎరువు. అయితే ఈ మధ్య కాలంలో ఈ రసాయన ఎరువును వరి పంటకు అధికంగా వాడుతూ ఉన్నారు. సో అయితే కాంప్లెక్స్ ఎరువుల్లో ధర తక్కువగా ఉండడం వల్ల చాలామంది రైతులందరూ కూడా ఈ యొక్క 20-20-0-13 అనే రసాయనం అధికంగా వాడుతున్నారు. సో దీనివల్ల కూడా ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది అధికంగా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులందరూ ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఎక్కడైతే ఈ యొక్క ఆకులన్నీ కూడా ఎండిపోవడం కానీ పసుపు రంగులోకి మారటం, తర్వాత మనం మొక్కను బయటికి తీసి చూసినప్పుడు కూడా వేర్లన్నీ కూడా నల్లగా మారిపోయి మొత్తం కూడా మొక్క చనిపోవడం అనేది గుంపులుగా చనిపోవడం అనేది గమనిస్తూ ఉంటాము. ఇది ముఖ్యంగా కూడా చెరువుల కింద ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఇలా గుంపులుగా కొన్ని ప్లాట్లలో ఈ విధంగా చనిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. దీంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో భూమిని ఆరబెడుతూ నీటిని పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భూమి నెర్రెలు వచ్చే విధంగా, అంటే సన్నని నెర్రెలు వచ్చే విధంగా భూమిని ఆరబెడతా ఉండాలి. దాంతోపాటు ఎక్కడైతే చెరువుల కింద నీరుని తీయలేని వారి పరిస్థితుల్లో డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేసుకొని జాలు నీరు ఊరే నీటిని కూడా ఈ డ్రైనేజ్ కాలువల ద్వారా తీసివేయడం ద్వారా మొత్తం పొలాన్ని కూడా ఆరే విధంగా చేయడం ద్వారా కూడా చాలా వరకు కూడా ఈ సల్ఫైడ్ ఫార్మేషన్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయన ఎరువులు కూడా ఈ సల్ఫర్ అధికంగా ఉండే రసాయన ఎరువులు వాడుకోకూడదు. దాంతోపాటు సల్ఫైడ్ అధికంగా ఉన్న పరిస్థితుల్లో భూమిలో మనము యూరియా, పొటాష్ లాంటి పోషకాలు వేసినప్పుడు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పోషకాలను పైపాటుగా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి గాను 1 లీటర్ నీటికి 5 గ్రాములు 13-0-45 కరిగించుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా మనం ఈ యొక్క పోషకాలు అందించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే ఇలాంటి నేలల్లో పంట అయిపోయిన తర్వాత నేలంతా కూడా లోతు దిక్కులు చేసి ఆరబెట్టుకోవడం ద్వారా కూడా చాలా వరకు కూడా ఈ యొక్క దుష్ప్రభావాన్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇలాంటి నేలల్లో మనం ముఖ్యంగా ఎక్కువగా భూమి అంతా కూడా బొడిగెత్తినట్టు కనబడుతుంది. భూమి అంతా కూడా మెత్తగా మారి లోపలికి దిగబడటం అనేది మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి నేలలో మనం వేరును పీకి చూసినప్పుడు కూడా కుళ్ళిన కోడిగుడ్ల వాసన వచ్చే విధంగా ఈ యొక్క సల్ఫైడ్ ఇంజూరీ అనేది మనం కనబడతా ఉంటుంది. సో ఇలాంటి మొక్కలను పీకి మనం ఎండకు పెట్టినప్పుడు కూడా వేర్లన్నీ కూడా ఎర్రగా మారి కనబడతా ఉంటుంది. సో ఇలాంటి విషయాలు మనకు తప్పనిసరిగా ఈ సల్ఫైడ్ ఇంజూరీ ప్రభావం వల్ల వరి ఎక్కువగా పండించే ప్రాంతాల్లో, నల్లరేగడి ప్రాంతాల్లో, సేంద్రియ కర్బనం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇది గమనిస్తూ ఉంటాం. కాబట్టి సో దీన్ని గమనించిన వెంటనే ముఖ్యంగా మనం నేలను ఆరబెట్టుకుంటూ పైపాటుగా పోషకాలు పిచికారీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత రాబోయే సీజన్కి మనం ఈ నల్లరేగడి నేలలో, బరువు నేలల్లో ఒక మడికి 1-2 ట్రాలీల ఎర్రమట్టిని కలిపి వేయటం ద్వారా, సమానంగా చేసుకోవడం ద్వారా, భూమిని కూడా లెవెల్గా చేసుకోవడం ద్వారా కూడా చాలా వరకు ఈ యొక్క సల్ఫైడ్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఈ యొక్క ఎనరోబిక్ కండిషన్ అనేది ఏర్పడకుండా ఈ యొక్క సల్ఫైడ్
యొక్క ప్రభావం అనేది మొక్క మీద పడకుండా మనం చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత యాసంగి పరిస్థితుల్లో కనుక ఇలాంటి ప్రభావం కనపడినప్పుడు మనం ఒక 25 కిలోల యూరియాకి ఒక 150 గ్రాముల కార్బనిజం మ్యాంకోజబ్ అనే కాంబినేషన్ కలిగిన స్ప్రింట్ అనే మందుని కలిపి వేసుకోవడం ద్వారా కానీ, లేదంటే పైపాటుగా పిచికారీ చేసుకోవడం హెక్సాకోనజోల్ 2 ml 1 లీటర్ నీటి కలిపి పైనుంచి పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క కుళ్ళిన వేర్లను చాలా వరకు రికవరీ చేసుకొని ఈ యొక్క సల్ఫైడ్ దుష్ప్రభావం నుంచి పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది.